హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మామిడికాయ ముక్కల పచ్చడిని గిన్నె కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనకు ఎండాకాలం సీజన్ వచ్చిందంటే పచ్చళ్ళు పెట్టుకుంటూనే ఉంటాం కదండి. ఇప్పుడిప్పుడే వస్తున్న మామిడికాయలతో ఈ విధంగా ముక్కల పచ్చడి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మనం అప్పుడే ఆవకాయ పెట్టాం కదండి. ఈ విధంగా మొదటగా వచ్చే మామిడికాయలతో ముక్కల పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆవకాయ పచ్చడి పెట్టుకునే లోపు ముందే మామిడికాయలతో ఇలా ముక్కల పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా కరెక్ట్గా గిన్నె కొలతలతో చేశారంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి, రుచి మరింత పెరుగుతుంది. వేడి వేడి అన్నంలో కాస్తంత ఈ పచ్చడి వేసుకుని తిన్నారంటే అచ్చం ఆవకాయ పచ్చడిలానే ఉంటుంది. మరి ఇంకెందుకని ఆలస్యం, ఈ మామిడికాయ ముక్కల పచ్చడిని గిన్నె కొలతలతో కరెక్ట్గా ఎలా చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మామిడికాయ ముక్కల పచ్చడి కోసం నేను ఇక్కడ మీడియం సైజ్ మామిడికాయల్ని 2 తీసుకున్నానండి. ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసేసుకొని తడి లేకుండా తుడుచుకున్నాను. ఇలా శుభ్రంగా తడి లేకుండా తుడుచుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క మామిడికాయని పైన కింద ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక చూడండి, లోపల లేత మామిడికాయ టెంకలు ఉన్నాయి. ఈ 2 టెంకల్ని తీసేసుకోవాలి. లేత మామిడికాయ కాబట్టి మనం చాకుతో కట్ చేయంగానే తొందరగా కట్ అయిపోతుందండి. లేకపోతే ముదిరినైతే మనకి చాకుతో తొందరగా కట్ అవ్వదు. ఇలా లోపల ఉన్న టెంకని తీసేసుకున్నాక పైన లైట్గా ఏమన్నా పొర కానీ ఉంటే అది తీసేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్న పొర అంతా తీసేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఈ మామిడికాయని కట్ చేసుకోవాలి. చూడండి, ఇది లైట్గా పొర ఉంటుంది కదా, ఇలా నేను చాకుతో గీసి తీసుకుంటున్నాను. ఈ పొర కూడా ఉంటే మనకి పచ్చడి అనేది నల్లబడిపోతుంది కాబట్టి లైట్గా ఇలా పొరను కూడా నేను చాకుతో గీసి తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మరీ పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదండి, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా ఇలా మీడియం సైజ్గా కట్ చేసేసుకొని వీటిని మరి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలానే మొత్తం 2 మామిడికాయలని కట్ చేసేసుకోవాలి. ఇలా 2 మామిడికాయ ముక్కలు కట్ చేసేసుకొని ఈ మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చూడండి, అన్నీ ఒకే సైజు లాగా రావాలి మామిడికాయ ముక్కలన్నీ. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఆవపిండి, మెంతిపిండి రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ మెంతులు ఎర్రగా వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. చూడండి, మెంతులు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఈ ఆవాల్ని కూడా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు కూడా తొందరగా వేగిపోతాయండి. చూడండి, ఆవాలు మెంతులు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఈ రెండింటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఈ ఆవాలు మెంతిపిండిని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని ఇప్పుడు మనం గిన్నెతో కొలుచుకుందాము. వీటిని వేరొక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఇదే బౌల్లో మనం కరెక్ట్గా కింద నుంచి పై వరకు ఒకే గిన్నె ఉండాలండి. మనం కొలుచుకునేటప్పుడు ఇలా నేను చూపించే విధంగా పైనుంచి కింద వరకు ఒకే గిన్నె సమానంగా ఉండాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఈ గిన్నెలో వేసుకోవాలి. మరీ నిండుగా కొలుచుకోకూడదండి, గిన్నెకు సమానంగా కొలుచుకోవాలి. ఇలా గిన్నెకి సమానంగా వేసేసుకొని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె వేసుకున్నాం కదండి, ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నెతో మరొక గిన్నెను కూడా కొలుచుకుందాము. నేను తీసుకున్న మామిడికాయలు కరెక్ట్గా 2 గిన్నెల దాకా వచ్చినాయండి. ఇలా 2 గిన్నెలు ఈ గిన్నెతో కొలుచుకున్నాను. ఇలా 2 గిన్నెలు కొలిచేసుకొని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. మనం ఇప్పుడు ఏ గిన్నెతోనైతే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో ఇప్పుడు అదే గిన్నెతో 1/2 కప్పు కారం వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పచ్చళ్ళ కారం వేసుకుంటున్నాను, 3 మ్యాంగో పచ్చళ్ళ కారం. ఇప్పుడు ఈ 1/2 కప్పు కారం వేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక మిక్సీ వేసుకున్న ఆవాలు మెంతిపిండి పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఈ పౌడర్ కూడా మనం గిన్నెతో కొలుచుకుంటే కరెక్ట్గా 1/2 కప్పులో సగం వస్తుందండి. ఇలా మెంతిపిండి, ఆవపిండి వేసేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని ముక్కలకి పట్టేలాగా ఇలా గరిటెతో బాగా కలిపేసేసుకోవాలి. మీరు ఇందులో మెత్తటి ఉప్పు బదులు కల్లుప్పు అయినా సరే ఎండలో పెట్టేసుకొని మిక్సీ వేసేసుకొని ఆ ఉప్పునైనా వేసేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇలా గట్టితో కలుపుకోవచ్చు, లేదంటే చేత్తోనైనా కలిపేసేసుకోవచ్చు. ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం అన్నీ ఇలా ముక్కలకి పట్టేలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముక్కల పచ్చడికి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక ఏ కప్పుతోనైతే మనం ముక్కలు ఉప్పు కారం కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నేను ఇక్కడ నువ్వు పప్పు నూనె వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొంతమంది మామిడికాయ ముక్కల పచ్చడికి తాలింపు అనేది అసలు వేసుకోరండి, కొంతమంది అయితే వేసుకుంటారు. మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ఇందులో శనగపప్పు, మినపప్పు అనేది అస్సలు వేసుకోకూడదు. ఇలా ఆవాలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆవాల్ని వేగేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగు వేసేసుకొని ఈ ఇంగు కూడా కలిసేలా మరొకసారి కలిపేసేసుకోవాలి.
ఇంగు అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారనివ్వాలండి. మనం వేడివేడిగా తాలింపు వేసుకుంటే పచ్చడి అనేది రంగు మారుతుంది, తొందరగాను పాడైపోతుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముక్కల పచ్చడిని ఈ విధంగా కిందకి పైకి మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మనం ముందే ఉప్పు కారం అన్నీ కలిపేసేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుంటే ముక్కలకి కూడా బాగా పడుతుంది. పచ్చడంతా ఇలా కలిపేసేసుకున్నాక మనం ముందే వేయించి చల్లారి పెట్టుకున్న తాలింపు అంతా ఈ పచ్చడిలో వేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు అంతా కలిసేలాగా ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి. మీకు చూడటానికి నూనె అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదండి, అలా ఏమీ ఉండదండి. పచ్చడంతా కలిపేసేసుకుంటే నూనె అనేది కరెక్ట్గా సరిపోతుంది. పచ్చడంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఈ పచ్చడిని ఒక రోజంతా ఊరనివ్వాలి. ఒక రోజు తర్వాత పచ్చడి మీద మూత తీసేసుకుంటే చూడండి పచ్చడంతా బాగా ఊరి ఆయిల్ కూడా ఈ విధంగా పైకి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి కింద నుంచి పైకి ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పచ్చడిని వేసిన వెంటనే అన్నంలో వేసుకుని కలుపుకునే బదులు ఇలా ఒకరోజు ఊరనిచ్చి వేసుకుని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పచ్చడంతా ఇలా కింద నుంచి పై కలిపేసేసుకున్నాక ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసేసుకుంటే సంవత్సరం పాటు కూడా ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి. అంతేనండి, మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా కరెక్ట్గా గిన్నె కొలతలతో చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. ఆవకాయతో కూడా పని లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకని ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అలానే ఈ మామిడికాయ ముక్కల పచ్చడి వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.